హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మన యాంప్లిఫైర్ మేకింగ్ చేస్తామండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిమోట్ కిట్లు వాడుతాము. ఆస్ట్రా, డిఎస్పి, జీటెక్ కలర్ డిఎస్పి, జెమ్టెక్, యూడి రిమోట్ కిట్లు వాడతామండి. వీటన్నిటిలో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుట్పుట్ అంటే మాత్రము ఆస్ట్రా రిమోట్ కిట్టు, డిఎస్పి రిమోట్ కిట్టు, జీటెక్ కలర్ డిఎస్పి రిమోట్ కిట్లు. ఈ మూడు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాయండి. ఎందుకంటే దీనికి మనకి ఫ్యూటెక్ ఆర్సీ బోర్డులు కానీ లేదంటే ఆడియో వర్సలు కానీ మెర్జ్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు. మదర్ బోర్డు నుంచి దీనికి డిజిటల్ ఇన్పుట్ రీడ్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి చాలా చక్కగా పనిచేస్తాయి. అయితే ఈ వీడియోలో మనం చెప్పేది ఏంటంటే మనకి బిఫోర్ అంటే డిఎస్పి రిమోట్ కిట్టు వెర్షన్ 3 వరకు మనకి విత్ హెచ్డిఎంఐ అయితే వచ్చేది. అంటే ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు. వెర్షన్ 3 రిమోట్ కిట్ ఇది చూస్తున్నారు కదా, ఇది వెర్షన్ 3 అండి. ఇది మీకు దగ్గరగా చూపిస్తాను. ఇందులో హెచ్డిఎంఐ ఇన్పుట్లు ఉండేవి. హెచ్డిఎంఐ ఇన్పుట్ 1, 2, 3 ఇన్పుట్లు ఇస్తూ డైరెక్ట్ ఏఆర్సీ అవుట్ ఉండేదండి. ఇది ఈ విధంగా రిమోట్ కిట్లు ఉండేవి. ఇప్పుడు ఏమైందంటే లేటెస్ట్ వెర్షన్ 4 రిమోట్ కిట్ వచ్చింది. ఇప్పుడు ఇలా వెర్షన్ 4 వచ్చినప్పటికి ఏమైందంటే దీనికి హెచ్డిఎంఐ ప్లేట్ అనేది లేదు. సో దీనిలో బ్యాక్ డ్రాప్ ఏంటంటే దీనికి హెచ్డిఎంఐ ఇన్పుట్ అనేది అవుట్పుట్లు ఏమీ లేవండి. వెర్షన్ 3 వరకు ఉంది, వెర్షన్ 4కి లేదు. మరి ఫ్యూటెక్ వాళ్ళకి ఏమనిపించిందో ఏమో మనకు తెలియదు, కానీ దీని మీదకి హెచ్డిఎంఐ ప్లేట్లు వాళ్ళు మార్కెట్లోకి ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా ఉంటాయి ప్లేట్స్ అండి. ఆల్రెడీ మనం తెప్పించాము, దీంతో సెట్ చేశాను, ఆడియో టెస్టింగ్ చేశాను. అది ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఇది ఎలా ఇన్సెట్ చేయాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. జనరల్గా మనకి వెర్షన్ 3కి బ్యాక్ ప్లేటు చూస్తే ఇలా ప్లేట్ ఇస్తారు. ఈ ప్లేట్కి మరి ఇంకా హెచ్డిఎంఐ పైన ఇన్సెట్ చేయడం ఏమీ జరగదు. వీళ్ళు ఏం చేశారంటే ఆ హెచ్డిఎంఐ ఆ యొక్క బోర్డు అంటే 3 ఇన్పుట్లు ఉంటాయి, ఒక ఏఆర్సీ అవుట్ ఉంటుంది. ఆ బోర్డు దాంతోపాటు మనకి ప్లేట్ కూడా పెద్ద ప్లేట్ వాళ్ళే ఇస్తున్నారండి. జస్ట్ దాంతోపాటు స్పేసర్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. ఈ స్పేసర్ కూడా చక్కగా పైన కింద మనం నట్లు వేసుకొని బోల్ట్లు వేసుకొని బిగించుకోవచ్చు. ఏ విధంగా బిగించాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. అండ్ ఆల్రెడీ కస్టమర్కి మనం సెటిల్ చేసి ఇచ్చాము. ఒక కస్టమర్ రివ్యూ కూడా ఇచ్చారు. అది ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. అయితే నాకు ఇందులో నచ్చింది ఏంటంటే ఈ బోర్డులో నచ్చింది ఏంటంటే ఇది ఈఏఆర్సీ సపోర్ట్ అయితే చక్కగా అవుతుందండి. ఏఆర్సీ అవుతుంది, ఈఆర్సీ అవుతుంది. దీనికి ఇండివిజువల్గా వోల్టేజ్ గట్టి ఏమి ఇవ్వక్కలేదు. జస్ట్ ఇక్కడ పిన్స్ ఉన్నాయి, ఇన్సెట్ చేస్తే సరిపోతుంది. అది ఏ విధంగా ఇన్సెట్ చేయాలి ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలోకి పోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వెర్షన్ 3 రిమోట్ కిట్టు, ఇది వెర్షన్ 4 రిమోట్ కిట్టు. ఇది మనకు కొత్తగా వచ్చిన హెచ్డిఎంఐ ప్లేట్ అండి. ఇది ఏ విధంగా ఇన్సెట్ చేయాలి ఏంటి చూపిస్తాను. వెర్షన్ 3 వచ్చినప్పటికి ఈ విధంగా మనకి ఇన్పుట్ ఇలా వచ్చేవి. ఇది ఆపేసాడు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇది చూస్తున్నారుగా వెర్షన్ 3 చాలా మంచి క్వాలిటీ, మంచి అవుట్పుట్ వచ్చేవండి ఇవి. ఈ ప్లేట్ వచ్చినప్పటికి ఇది వెర్షన్ 1. ఇది FT010H వెర్షన్ 1 అని ఉంది. ఇది వెర్షన్ 1 ప్లేట్ ఇది. అయితే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా దించిన ప్లేట్లు చూద్దాం ఒకసారి, వెర్షన్ చెక్ చేద్దాము. ఇది వెర్షన్ వచ్చినప్పటికి FT010H వెర్షన్ 2.0. ఈ ప్లేట్ అనేది వెర్షన్ 2కి, వెర్షన్ 3కి, వెర్షన్ 4కి దేనికైనా కనెక్ట్ అయిపోతుందండి. ఇక్కడ ప్లేట్లు చూసారు కదా, ఇది గోల్డ్ కలర్ ప్లేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, మన జనరల్గా హెచ్డిఎంఐ కేబుల్ తీసుకున్నప్పుడు ఏం చెప్తామంటే గోల్డ్ కలర్ ప్లేట్స్ ఉన్న కేబుల్ తీసుకోండి అంటాము. ఇక సాకెట్లు కూడా గోల్డ్ కలర్ ప్లేట్లు ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ నేను ఇది సెట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అది వాళ్ళు చెక్ చేశారు. ఇప్పుడు ఏమవుతుందండి, ఇది ఏఆర్సీ చాలా చక్కగా పనిచేస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి ఒకసారి, హెచ్డిఎంఐ ఇన్ 1, హెచ్డిఎంఐ ఇన్ 2, హెచ్డిఎంఐ 3 ఇన్. అంటే ఇక్కడ హెచ్డిఎంఐ 1, 2, 3 3 హెచ్డిఎంఐలు పెట్టుకోవచ్చు. హెచ్డిఎంఐ అవుట్, ఈ అవుట్ తీసుకొచ్చి టీవీకి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఫైర్ స్టిక్, అమెజాన్ ఫైర్ స్టిక్ కానీ లేదంటే ఎంఐ ఫైర్ స్టిక్ కానీ దొప్పుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి సెటప్ బాక్స్, 4K బాక్స్ ఒకేసారి 3 కనెక్ట్ చేసుకుని ఆల్రెడీ దీంతో ఇచ్చిన రిమోట్ యూనివర్సల్ రిమోట్ కాబట్టి డైరెక్ట్గా మనం చూస్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను ఫైర్ స్టిక్ అని కనెక్ట్ చేశారు, అమెజాన్ ఫైర్ స్టిక్ కనెక్ట్ చేసి ఆయన చెక్ చేశారు. ఏఆర్సీ ఇన్పుట్ చేసి చెక్ చేశారు. క్వాలిటీ అయితే చాలా చక్కగా వస్తుంది. అంటే మనకి ఇప్పుడు జీటెక్ కలర్ డిఎస్పి రిమోట్ కిట్లు ఏ విధంగా పనిచేస్తాయో అదే విధంగా పనిచేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూశారు కదా, 3 హెచ్డిఎంఐ ఇన్, 1 హెచ్డిఎంఐ అవుట్, ఏఆర్సీ అని రాసి ఉంది. అండ్ హెచ్డిఎంఐ 2.0, హెచ్డిఎంఐ 1.4 సపోర్టు, 3D అండ్ అల్ట్రా హెచ్డి 4K HDR. అంటే మీ టీవీ 4K టీవీ అయ్యింది, అందులో 4K HDR సపోర్ట్ అయితే ఈ ప్లేట్ ఇది 4K HDR కూడా సపోర్ట్ అవుతుందండి. సో ఇది ఎలా ఇన్సెట్ చేద్దాం ఏంటి ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ముందుగా ఈ స్పేసర్ని ఇక్కడ బిగించుకోవాలి. స్పేసర్ని గట్టిగా బిగించుకోవాలండి. కింద 2 స్క్రూలు ఉన్నాయి, స్క్రూ వేసుకోవాలి. ఇక్కడ స్పేసర్ సెట్ అయిపోయింది.
జస్ట్ ఇది ఇన్సర్ట్ చేయాలండి, కొంచెం గట్టిగా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా పిన్స్ ఎలా ఉన్నాయి. జనరల్గా నేను యాంప్లిఫైర్ చేస్తాను కాబట్టి ఇది నేను ఆల్రెడీ అన్ని నేను చూసుకుని ఇస్తాను కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ ఈ బోర్డులు కావాలన్న వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, 2 రిమోట్లు ఎలాగున్నాయో. ఇది వెర్షన్ 3, ఇది వెర్షన్ 4. దీనికి ఎలా కనెక్ట్ చేశారు, సౌండ్ ఎలా వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అమెజాన్ ఫైర్ స్టిక్ అనేది ఇన్సర్ట్ చేశారండి. ఇక్కడ HDMI 1 or 2, 3 దేనికైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ HDMI అవుట్ నుంచి HDMI కేబుల్ తీసుకెళ్ళి టీవీ కనెక్ట్ చేశారు. ఇప్పుడు ఫైర్ స్టిక్ నుంచి మనకి సౌండ్ ఏ విధంగా వస్తుంది అంటే ప్లే చేసి చూపిస్తారు. అదేవిధంగా మనకి HDMI ARC టీవీ అండి అది. ఆ ARC టీవీ నుంచి కూడా HDMI కేబుల్ తీసుకొచ్చి ఇక్కడ HDMI 1కి కానీ 2కి కానీ 3కి కానీ ఏదో దానికి ఇన్సర్ట్ చేసి సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. బాగున్నారా బాలు? బాగున్నాను సార్. ఇంట్లో అంతా బాగున్నారా? కమర్షియల్ మూవీ పేరుతో అసభ్యంగా ఏది తీకు, కుటుంబంతో అందరూ వచ్చి చూసేలా ఒక వినోదాత్మక సినిమా తీయండి. డే అండ్ నైట్ షూట్ చేయొద్దు, ఆరోగ్యం పాడైపోతుంది. హెల్త్ పాడైపోతే అన్ని పోతాయి కదా.